ఉద్రిక్తత నెలకొంది. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇక ఉద్యోగుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. ఆయుష్ ఉద్యోగుల ఆందోళన కార్యక్రమ పరిస్థితి మొత్తం కూడా ఉద్రిక్తంగా మారింది. వాళ్ళు గత కొంతకాలం నుంచి తమ ఉద్యోగాల కోసం ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కూడా మొత్తం కూడా అందరూ మొత్తం కూడా అరెస్ట్ చేసి మొత్తం కూడా పెద్ద ఎత్తున తరలిస్తూ ఉన్నారు. వారందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్రిక్తంగా పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే కనుక చాలా ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున పోలీసులు భారీగా మోహరించారు. ఆయుష్ ఉద్యోగులు దాదాపుగా 15 నెలలుగా వారికి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ఇవ్వట్లేనటువంటి నేపథ్యంలో వీరంతా కూడా పెద్ద ఎత్తున తరలించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో నడిచినప్పుడు కూడా కొంత ఆందోళనకరంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ పోలీసులు మిగిలినటువంటి అన్ని కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేనటువంటి ఒక ఆందోళన వైఖరిని స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది నాయకులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు మనం. ఎందుకంటే చూస్తూ ఉంటే కనుక ఆయుష్ ఉద్యోగులకి 15 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వట్లేదు. 4 రోజులుగా దీక్షలు చేస్తున్న ఉద్యోగులు అక్రమంగా అరెస్టు చేస్తోంది. ఈ అరెస్టుని కాంట్రాక్ట్ ఉద్యోగులు చేసి ఖండిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ఉంది. లేకుంటే భవిష్యత్తులో ఉద్యమాలు మరింత ఉధృతం చేయాల్సి వస్తుంది. దాదాపుగా 15 నెలలుగా ఆందోళన చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఆవేదన పరిస్థితి. దీంతో వీరంతా కూడా కొంత ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కనీసం నామమాత్రపు వేతనాలు ఉద్యోగం చేసినటువంటి వీరంతా కూడా ఏమాత్రం కూడా వేతనాలు లేకుండా కూడా పనిచేయాలంటే కనుక చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి దీంతో వీరంతా కూడా చాలా తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తారు. 15 ఆయుష్ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో వీరంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ సేవల నుంచి వారందరినీ కూడా దాదాపు చూసే కనుక పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 800 పైగా కూడా ఆయుష్ ఉద్యోగులు ఉన్నప్పుడు వారందరినీ కూడా ప్రభుత్వం గతంలో వైద్యంతో పాటు అనేకటువంటి సేవల్లో ఉపయోగించిన పరిస్థితి. అయితే తాజాగా చూసుకుంటే దాదాపుగా 15 నెలల క్రితం నుంచి కూడా వారందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించినటువంటి పరిస్థితి. ఉద్యోగాలను తొలగించినటువంటి నేపథ్యంలో వారంతా కూడా వివిధ రకాలుగా ఆందోళన